స్నేహాన్ని కేరళ నుంచి వేరే వేరే రాష్ట్రాల నుంచి అమ్మవార్లుగా చేసిన వాళ్ళందరికీ, అలాగే మా మహాలక్ష్మి శ్రీజిత అమ్మాయిని ఫస్ట్ చూడగానే అమ్మాయి వద్దు అన్నారు. 99% ఓటింగ్ అమ్మాయికి నెగిటివ్ వచ్చింది. నేను ఒకనే ఈ అమ్మాయి చాలా బాగుంటుంది మన క్యారెక్టర్ గా చెప్పాను. సో ఆ అమ్మాయి 100కి 1000% ఎఫర్ట్ పెట్టి అమ్మాయి కూడా పర్ఫామ్ చేసింది. అండ్ క్షేత్ర పాల్గొనగా చేసినటువంటి మా హీరో శివకంఠంనేని గారు, వారిని ఈ సినిమాకి వేరే క్యారెక్టర్ కోసం అప్రోచ్ అయితే, లేదు నాకు 5 minutes ఉన్నా పర్లేదు, 5 నిమిషాలు ఉన్నా పర్లేదు, ఒక మంచి పాజిటివ్ క్యారెక్టర్ అని చెప్పారు. సో 5 minutes కాదు, ఇందులో శివకంఠంనేని గారు కూడా వన్ ఆఫ్ ది హీరో క్షేత్రపాలుడు. అది సూపర్ కావాలి. ఆదిత్య గారు ఒక హీరో అండ్ వెంకట్ కిరణ్ ని చూసి ఎందుకు వెంకట్ కిరణ్ ని హీరో చేశారు ఇలాంటి సినిమాలు అని అంటే, నాకు ఒక ఇన్నోసెంట్ ఫేస్ ఉన్నటువంటి ఒక అబ్బాయి కావాలి అండ్ థియేటర్ ఆర్టిస్ట్, మంచి పర్ఫార్మర్. సో అలాంటి వాళ్ళని నేను ఎంకరేజ్ చేయడం కాదు, ఈ కథ కోరుకుంది, వెంకట్ కిరణ్ కోరుకుంది. వెంకట్ కిరణ్ క్యారెక్టర్ లో సీనుగా ఒదిగిపోయాడు, ఇంకా ఎదుగుతాడు. అండ్ సమేత గాంధీ గారు, ఢిల్లీ రాజేశ్వరి గారు, ఏవి గాత్రి, రాధాకృష్ణ, సత్యప్రకాష్ గారు కూడా ఎప్పుడు ఐ లవ్ యూ అంటుంటారు. గురుజీ ఐ లవ్ యూ, చాలా బాగుంది. అండ్ జమిని సురేష్ గారు ఒక్క మాటతో జస్ట్ ఫోన్లో, ఎక్కువ పరిచయం లేదు, ఫోన్లో మాట్లాడిన గురుగారుగా మంచులక్ష్మి గారి హస్బెండ్ గా చేయాలి అని చెప్పేసి అనగానే లైవ్ మినిస్టర్ అంటే నేను చేస్తాను ఒప్పుకున్నందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అండ్ అలాగే రావు వెంకటేష్ గారు చేశారు, తర్వాత పసుమూర్తి జ్యోతి గారు చేశారు, ఏవి గాత్రి, రాధాకృష్ణ, చెప్పుకుంటూ పోతే చాలా మంది కూడా రామకృష్ణ గారు ఒక క్యారెక్టర్, కైప ప్రతాప్ రెడ్డి గారు క్యారెక్టర్, ఎక్కడికి వాళ్ళు దాదాపు ఒక 400-500 మంది ఇందులో నటించారు. 400-500 మంది, వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్. ఎందుకంటే నాకు ఓపిక అంటారు, వాళ్ళకు కూడా ఎంతో ఓపిక ఉంది. వాళ్ళందరూ మా దీన్ని ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయాలంటే అంతమందిని గ్యాదర్ చేయడం, అది కూడా చాలా చిన్న క్రూ తోటి. అంటే ఒక 15-20 మంది డైరెక్టర్లు, డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఏం లేదు, ఒక 6-7 మా డైరెక్షన్ టీము, అలాగే ప్రొడక్షన్ టీము అండ్ గంటా శ్రీనివాస్ గారు, వీళ్ళందరి సమీకరణతోటి ఇంత పెద్ద ప్రాజెక్ట్, కోట్లలో ప్రాజెక్టు అండ్ అద్భుతమైన ప్రాజెక్ట్ రావడానికి కారణం వాళ్ళందరూ కారణం. దాంతోపాటు సారథి స్టూడియోస్ విఎఫ్ఎక్స్, ఈ విఎఫ్ఎక్స్ కన్నా ముందు అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎస్ఎన్ హరీష్ మా కెమెరామెన్, అండ్ నటరాజ్ మాస్టర్ స్టంట్స్ ఇట్టే ఉంటాడు. సో చిచ్చడిపూడి లాగా అద్భుతంగా చేశారు ఈ సినిమా, దానికి క్రెడిట్ కలుపుతుంది. అలాగే పవన్ శేఖర్, ఇంకా చాలా మంది టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఓపెన్ బనానా ప్రవీణ్, మాధవ్ సేవ, సుల్తాన్ వలీ, నూబెక్లీ, ఇలాగ రకరకాల అంటే వేరు స్టేట్స్ నుంచి, ముంబై నుంచి ఒకరు వాళ్ళందరినీ సమీకరించేసి ముందే బైలింగ్వల్ ప్లాన్ చేసుకొని చేసినటువంటి సినిమా. ఈ సినిమాకి బలగం మంచులక్ష్మి గారు లేకపోతే ఇది